చాలామంది ఫేవరెట్ 125cc వెహికల్ టీవీఎస్ రైడర్ 125 నుంచి ఒక బిగ్ అప్డేట్. సో ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు, బట్ అయినా తప్పు నా వైపు కూడా లేదు. టీవీఎస్ కంపెనీ నుంచి అఫీషియల్గా ఒక మెయిల్ కూడా రాలేదు. జనరల్గా మెయిల్స్ చేస్తూ ఉంటారు నాకు, సో అవి కూడా రాలేదు. అలాగే డైరెక్ట్గా అఫీషియల్ సైట్లో కూడా అట్లీస్ట్ నేను చెక్ చేసుకుంటున్నప్పుడు కూడా పెట్టలేదు. బట్ నేను ఈ దసరా బిజీ స్కెడ్యూల్లో ఉండటం వల్ల నేను కూడా సోషల్ మీడియాని చెక్ చేసుకుంటూ లేను. దట్స్ ద రీజన్ కొంచెం లేట్ అయింది. ఈ దసరాకి ఎవరన్నా టీవీఎస్ రైడర్ 125 కొనేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో ఎవరైనా హోల్డ్ అయి ఉంటే వెయిట్ చేయండి, డైరెక్ట్గా షోరూమ్స్కి పంపిస్తున్నారు. సో ఈ వెహికల్లో సూపర్ మోటో ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేకు, సో కాంబినేషన్ ఆఫ్ 90/90 సెక్షన్ 70 ఇంచ్ టైర్ తోటి, మనకి రెడ్ కలర్ అలై వీల్స్ తోటి, ఫ్రంట్ మనకు కాస్త ప్రొటెక్టివ్గా అండ్ మంచి సెక్యూర్ ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు కాబట్టి సో టీవీఎస్ రైడర్కి ఇది డిజర్వ్ ఇట్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, వస్తే బాగుండు అని చెప్పి నేనే కాదు చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొకటి ఏంటంటే, నేను డ్రమ్మే తీసుకొస్తారనుకున్నాను, ఇంకాస్త ముందుకు ఆలోచించి మనకి 200mm డిస్క్ బ్రేక్ తీసుకొచ్చారు, 2 పెటల్ డిస్క్ బ్రేక్లే అండ్ రెడ్ కలర్ అలై వీల్స్ తోటి. అండ్ ఈ కలర్ కూడా చాలా కొత్తగా ఉంది, అంటే బాగా వైబ్రెంట్గా ఉంది, రెడ్ కలర్ మీద స్ట్రైకింగ్ అయితే ఉంది. అన్ఫార్చునేట్లీ నా ఏరియాకి ఇంకా రాలేదు, ఒంగోలు ఇంకా రాలేదు. ఒంగోలుకి వచ్చిన వెంటనే నేను ఎలైట్ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే మీకు వీడియోని తీసుకొస్తాను. సో ఎలైట్ టీవీఎస్ షోరూమ్ సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఈ వెహికల్ కావాలనుకున్నట్లయితే ముందుగా బుక్ చేసుకోండి, నా షోరూమ్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. వెంటనే మీకైతే మాత్రం డెలివరీ ఫస్ట్ మీకే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ వేరియంట్లో మరో అట్రాక్షన్ 100/90 తీసేసి 110/80 వేశారు, ఇంకా పెద్ద టైర్ అనమాట. సో దీని యొక్క ఆన్ రోడ్ వచ్చేసరికి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా 1,00,000 అంటే జిఎస్టీ 18% స్లాబ్లోకి వచ్చింది కాబట్టి ఇది 1,22,000 అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. ఎలైట్ టీవీఎస్ షోరూమ్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు మీకు ఆన్ రోడ్ ఎంత ఉంది ఏందనే దాని గురించి. ఇంకా ఫీచర్స్లో ఎలాంటి చేంజెస్ లేవు, మనం ఓల్డ్ ఫీచర్స్ చూసాం కదా. ఇంజన్ 3 వాల్వ్ ఇంజన్, ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ ఇంజన్, 11.2 Nm టార్క్, 11.2 bhp పవర్ తోటి వస్తుంది. ఇది ఐగో అసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో మనకేం చేస్తుందంటే 11.2 Nm టార్క్ అయితే బూస్ట్ అయ్యి 11.7 దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనివల్ల పక్కన ఉన్న వెహికల్స్ని అలాగే ఎత్తైన ప్రదేశాలను ఈజీగా మీరైతే మాత్రం ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇది మనకి స్ప్లిట్ సీట్ తోటే వస్తుంది. అఫ్ కోర్స్ ఇది స్ప్లిట్ సీట్ అయినా కానీ కాస్త వైడర్ పార్ట్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఫ్యామిలీ అయితే ఎక్కి కూర్చోవచ్చు. అలాగే ఈ వెహికల్ మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడీకి తీసుకొచ్చి హజార్ యాడ్ చేస్తాను అనుకున్నాను, బట్ అది కూడా మిస్ అయింది. సో ఎల్ఈడీ తీసుకురాలేదు, హాలోజన్ బల్బ్ సెటప్ తోటి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టు బ్యాక్ మీకు తెలిసిన విషయమే, ఇది మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అండ్ టైల్ ల్యాంప్ తోటి వస్తుంది అనమాట. ఇంకా డిజిటల్ కన్సోల్ విషయానికి వచ్చేలాక మీరు ఇదివరకు చూసారు కదా, ఐగో అసిస్టెంట్లో ఉన్నటువంటి ఒక మినిమల్ కన్సోల్ ఉంది కదా, మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్తో ఉన్నటువంటి అదే కన్సోల్ అయితే ఇస్తున్నారనమాట. ఆ 5 inches TFT క్లస్టర్ తోటి మేబీ తీసుకొస్తే బాగుంది అనుకున్నాను, అది కూడా తెస్తారేమో చూద్దాము. సో ఓవరాల్గా ఈ రెడ్ కలరు మీకు ఒక స్క్రీన్ మీద ఒక చిన్న షాట్ వేస్తాను చూడండి. సో రెడ్ కలర్ ఇంకా దీంట్లో కలర్స్ ఉండొచ్చు, మనకైతే ఇంకా కంప్లీట్గా సైట్లో అయితే పెట్టలేదన్నమాట. అఫీషియల్ టీవీఎస్ మోటార్స్ కంపెనీ సైట్లో అయితే పెట్టలేదు. సో పెడితే మీకు నేను అప్డేట్ చేస్తాను, ఈవెన్ పోస్ట్ ద్వారా అయినా సరే చేసే అవకాశం అయితే నేను చూస్తాను. వీటితో పాటు నేను మీకు మిస్ చేసిన అప్డేట్ ఏదైనా ఉందంటే, మనకి సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో వాల్వరిన్ అని చెప్పి గ్రే కలర్లో ఎల్లో కలర్ షేడ్స్ తోటి, అంటే సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో ఆల్రెడీ ఐరన్ మ్యాన్, బ్లాక్ ప్యాంథర్ మీరు చూసారు కదా, ఇంకో 2 యాడ్ అయినాయి, డెడ్ పూల్, అలాగే మనకు వచ్చేసరికి వాల్వరిన్. సో వాల్వరిన్లో వచ్చేసరికి గ్రే కలర్ మీద మనకి ఎల్లో కలర్ స్ట్రైకింగ్ తోటి నాకు చాలా బాగా నచ్చింది, అండ్ డెడ్ పూల్ రెడ్ కలర్ స్ట్రైకింగ్ తోటి అయితే ఉందన్నమాట. ఈ 4 సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో మీకు అవైలబిలిటీలోకి అయితే ఉంటాయి. ఈ పాత మోడల్స్ ఉన్నాయి కదా, సూపర్ స్క్వాడ్ కావచ్చు లేదంటే ఐగో కావచ్చు, ఈ మోడల్స్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే రాలేదు, సపరేట్గా తీసుకొచ్చారనమాట. అది ఒక కొత్త కలర్లో ఉంది. ఆ రెడ్ కలర్ ఎలా ఉందనేది కూడా మీరు ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని దాని గురించి. అలాగే వీటన్నిటితో పాటు మీరు సింగిల్ ఛానల్ ఏబిఎస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? సో వెయిట్ చేస్తుంటే అన్న మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఒక సేఫ్టీ మెజర్ అనమాట. బండికి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలంటే ఆ లుక్స్, ఆ ఇంజను, ఆ ఫీచర్స్ అవి కాదు మనల్ని కాపాడేది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అట్లీస్ట్ 125cc నీడెడ్ అన్నమాట. ఇది డైరెక్ట్గా డ్యూయల్ డిస్క్ తోటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వచ్చింది కాబట్టి సో మనకు ఖచ్చితంగా కూడా 125cc రైడర్ ఆల్రెడీ క్లిక్ అయింది, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. ఇప్పుడు కొత్తగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి సో ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అయితే అవుతుంది. సో మీరు వెయిట్ చేస్తుంటే
సింగిల్ ఛానల్ ఏబిఎస్ నెక్స్ట్ ఇయర్ 2026కి అయినా తీసుకొస్తారు. అఫ్కోర్స్ అన్ని వెహికల్స్కి వస్తాయి, 2026కి వస్తే తీసుకుందామని వెయిట్ చేసే వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇంకా జిఎస్టీ ప్రైజెస్ అంటారా, ఇవి మనకు ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ప్రస్తుతానికి ఆఫర్స్ ఏమైనా అటు ఇటు అవుతాయేమో, కానీ దసరా అయిపోయింది కాబట్టి షోరూమ్స్ నుంచి. సో ఈ వెహికల్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీరు వెంటనే కొనుక్కోవాలనుకున్నట్లయితే ఎల్ఐ టీవీఎస్ షోరూమ్ నెంబర్ అయితే ఇస్తారు. ఒంగోలుకి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒక 150-200 కిలోమీటర్స్ దగ్గరలో కావాలన్నా తీసుకుంటాను అనుకునే వాళ్ళు అయితే మాత్రం వెహికల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నేను అడిగి కనుక్కున్నాను. సో రాగానే ఫస్ట్ డెలివరీ మీరే తీసుకోవాలంటే బుకింగ్ చేసుకోవచ్చు. కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మన ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే టీవీఎస్ రైడర్ 125లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తే తీసుకుందామని ఈగర్గా వెయిట్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. సో వాళ్ళు అట్లీస్ట్ ఆ పాత మోడల్స్ తీసుకోకుండా, ఏబిఎస్ లేని మోడల్స్ తీసుకోకుండా, అంటే ఒకవేళ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి సో ఉపయోగపడుతుంది కదా, దట్స్ ద రీజన్ వాళ్ళకి షేర్ చేయండి.